ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న SRR టీవీకి స్వాగతం. జాబ్ మేళాకు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన యువతీ యువకులు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడమే ధ్యేయంగా పనిచేస్తూ డిఎస్సి, ఎస్ఐ రిక్రూట్మెంట్ గానీ, ఐటీ రంగంలో గానీ పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు కల్పించారని మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేందర్ రెడ్డి తెలిపారు. కోసిగి మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాల ఆవరణంలో మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేందర్ రెడ్డి సొంత నిధులతో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళా నియోజకవర్గంలోని 4 మండలాల నుంచి 700 పైగా యువతీ యువకులు తరలివచ్చారు. ఈ జాబ్ మేళాలో 65 కంపెనీల ప్రతినిధులు జాబ్ మేళాలో పాల్గొన్నారు. నియోజకవర్గంలో చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు కల్పించడం కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాఘవేంద్ర రెడ్డి తెలిపారు. వచ్చిన యువతీ యువకులు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడమే ధ్యేయంగా పనిచేస్తూ డిఎస్సి, ఎస్ఐ రిక్రూట్మెంట్ గానీ, ఐటీ రంగంలో గానీ పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు కల్పించారని మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేందర్ రెడ్డి తెలిపారు. కోసిగి మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాల ఆవరణంలో మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేందర్ రెడ్డి సొంత నిధులతో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళా నియోజకవర్గంలోని 4 మండలాల నుంచి 700 పైగా యువతీ యువకులు తరలివచ్చారు. ఈరోజు మంత్రాలయం నియోజకవర్గం కోసిగి మండలంలో కోసిగి గ్రామంలో చేపట్టినటువంటి మెగా జాబ్ మేళాకు కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా ఈ ప్రాంతం బాగా వెనుకబడిన ప్రాంతం. ఈ ప్రాంతంలో నిరుద్యోగులు ఎక్కువ ఉన్నారు. అది నేను మంత్రాలయం నియోజకవర్గ ఇన్ఛార్జిగా మా ముఖ్యమంత్రి గారు, మా లోకేష్ బాబు గారు ప్రకటించిన తర్వాత చాలామంది యువకులు మెసేజ్ రూపంలో ఇన్ఫర్మేషన్ ఇచ్చేవారు. సార్, మన నియోజకవర్గంలో యువకులు చాలామంది నిరుద్యోగులు ఉన్నారు, వాళ్లకు జాబ్ మేళా ద్వారా కానీ ఇంకా రకరకాల ఏదైనా సరే మన ముఖ్యమంత్రి గారు ఏదైతే హామీ ఇచ్చారో హామీలో మనం కూడా ఈ నియోజకవర్గంలో జాబులు ఇప్పించగలిగితే బాగుంటుందని చెప్పి చాలామంది సలహాలు, మెసేజ్ల ద్వారా రిక్వెస్ట్లు కూడా రావడం జరిగింది. ఈరోజు ఒక 6 నెలల నుండి ఆలోచించి ఈ కార్యక్రమానికి అన్ని కంపెనీల ద్వారా వాళ్ళందరినీ సంప్రదించి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇక్కడ ఏంటంటే గత పాలకుల గురించి చెప్పాలంటే చాలాసార్లు చెప్పడం జరిగింది. ఈ నియోజకవర్గంలో స్వార్థం కోసం రాజకీయాలు చేశారు తప్ప ఈ నియోజకవర్గ ప్రజలు, ఈ నియోజకవర్గ యువకులు బాగుపడాలి అని చేసి ఉంటే రాజకీయంగా నాయకులను ఎదిగేవారు, ఇంత నిరుద్యోగులు కూడా ఉండేవాళ్ళు కాదని చెప్పి తెలియజేసుకుంటున్నా. రాజకీయాల్ని బడుగు బలహీన వర్గాలను తొక్కుతూ వస్తున్నారు తప్ప ఏ ఒక్కరు కూడా నేను రాజకీయ నాయకుడని కాలరెగిరేసే మా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులను చూసుకో, ఇక్కడ ఉండే వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులను చూసుకో. ఏ ప్రభుత్వంలో నాయకులు ఎదిగారో, నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎదిగారో ఒక మంత్రాలయం నియోజకవర్గమే నిదర్శనం అని చెప్పి తెలియజేసుకుంటున్నా. కాబట్టి మంత్రాలయం నియోజకవర్గం బడుగు బలహీన వర్గాలకి సంబంధించిన నియోజకవర్గం. మా ముఖ్యమంత్రి గారు లోకేష్ బాబు గారు కానీ మంత్రాలయ ప్రజల సేవకుడిగా నన్ను ఏదైతే వాళ్ళు నమ్మకం పెట్టుకొని ఈరోజు నన్ను ఈ ఇన్ఛార్జి బాధ్యతలు ఇచ్చారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఖచ్చితంగా నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఈ మంత్రాలయం నియోజకవర్గ ప్రజలకు సేవకుడిగానే ఉంటానని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందో, ఎప్పుడైతే మా ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారో మెగా డిఎస్సి అని చెప్పి, ఈ రోజు మొన్న 27వ తారీఖు
5వ తారీఖు జరిగినటువంటి కార్యక్రమంలో వాళ్ళ ఆనందాలు చూస్తుంటే, వాళ్ళ కేరింతలు చూస్తుంటే నాకైతే చాలా ఆనందం అనిపించింది. మన మంత్రాలయం నియోజకవర్గం నుండి కూడా 127 మంది డిఎస్సి పోస్టులు రావడం, వాళ్ళందరినీ కూడా అక్కడ నేను కలుసుకోవడం జరిగింది. వాళ్ళందరి ఆనందాలు చూస్తుంటే ముఖ్యమంత్రి గారి జీవితంలో మర్చిపోరని చెప్పి తెలియజేసుకుంటున్నా. కాబట్టి మా చల్లని చంద్రుడు వచ్చిన ప్రభుత్వం వచ్చినప్పటి నుండి మా చల్లని చంద్రుడు ఏ రోజైతే ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారో ఆ రోజు నుండి ఈ రోజు వరకు రాష్ట్రంలో వర్షాలు అయితేనేమి, పంటలు అయితేనేమి సమృద్ధిగా ఉన్నాయని చెప్పి తెలియజేసుకుంటున్నా. మా నాయకుడు ఒకటే చెప్తాడు, వాళ్ళు అరాచకాలు చేశారని చెప్పి మన నాయకులు అరాచకాలు చేయకూడదు. మనం ఆ రకంగా చేస్తే మనకు వాళ్ళకి తేడా ఉండదని చెప్పి తెలియజేస్తున్నారు. అదేవిధంగా కింద మాలాంటి నాయకులందరూ కూడా ఆయన బాటలోనే నడుస్తాం. ఆయన ఏదైతే మాకు ఆర్డర్ ఇస్తాడో అవన్నీ కూడా పాటిస్తూ తెలుగుదేశం పార్టీకి, మంత్రాలయం నియోజక ప్రజలకు మంచి జరిగేలా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తాం.